హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు 414 అండి. పొద్దున్నైతే పుట్టకు దనిపూసే కార్యక్రమం చేశాం కదా. ఇప్పుడైతే నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఏంటిదంటే అదే ఘటం కుండ అండి. ఇదిగో చూడండి, ఇదే ఘటం కుండ. దీన్నైతే పెద్ద మనిషి ఇంట్లో ప్రొద్దున మనం ఎక్కడైతే అన్నీ చేసామో వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకెళ్తాము. దీంట్లోనైతే బాగా పూజ చేసి, బయళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పూజ చేసి దాంట్లోనే కళ్ళు పోస్తున్నారు. దీంట్లో కళ్ళు నీళ్ళు పోసి సగం వరకు కళ్ళు నీళ్ళు పోస్తారు, బెల్లం శాఖ పోస్తారు, ఇక వేపాకులు అన్నీ వేసి నిష్టగా పూజ చేసి దీన్నైతే చాకలోళ్ళు ఎత్తుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి. ఇది తీసుకెళ్ళేటప్పుడు అయితే దీనికి అన్ని శక్తులు, ఊరు మీద ఉన్నటువంటి ప్రతి శక్తి ఆశపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పూజలతో తీసుకెళ్తారండి. ఇది ఊరికంతా నేను కళ్ళకు మీకు కనబడతలేనా? సంబరంగా నేను సంతోషంగా నేను వచ్చినాను. నేను కంకరం నాకు కట్టలేదు. Remixed by DJ Pawan Kumar and DJ Raman.
by DJ Shiv from Ganapati. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ ఘటం కుండ ఎత్తుకున్న మనిషిని చూడండి. అతనైతే అసలు మన స్పృహలోనే లేడు. మొత్తం అసలు శక్తి అంతా అతనికి ఆవాహన అయిపోయింది. మనకు అసలు
ఇలాంటివి అయితే అసలు వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయి, కానీ కళ్ళకుతో చూస్తేనే కానీ వీటిని నమ్మలేమండి. చూడండి అసలు అక్కడ చూస్తేనే అసలు ఒళ్ళంతా అలా పులకరించినట్టు అయిపోతుంది. ఎంతమంది, ఒక 20 మంది కలిసి ఆపినా కూడా చూడండి ఎట్లా పడిపోతున్నాయో చూడండి. ఎంతమంది ఆపినా కూడా తను ఆగట్లేదు, గాల్లో లేచినట్టుగానే వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇంట్లో స్టార్ట్ అయినప్పటి నుండి తన వెంబడే ఉండి చాలా జాగ్రత్తగా తీసుకుని వస్తున్నారు. తనకైతే అసలు స్పృహ అనేది లేదండి, మొత్తం ఆవాహన అయిపోయింది. దేవత చాలా శక్తులు ఆశపడతాయండి గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా. అసలు ఎంత చేస్తున్నారో చూడండి, చూడ్డానికే చాలా ఉందండి, కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము. మా దగ్గర అయితే ఇలానే జరుగుతావు చూడండి. ఇక్కడ కూడా అసలు ఎంత మంది పట్టుకున్నారో చూడండి. అంతమంది పట్టుకొని తీసుకెళ్ళినా కూడా తన అడుగు కూడా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చాలా బలవంతంగా తీసుకొని అయితే పోతున్నారు. చూడండి, మీరైతే మీ దగ్గర ఎట్లా చేస్తారో నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దేవతను కూడా మొక్కుకోండి అందరూ. ఈతనేనండి, ఒక దేవునితో సమానం. ఇప్పుడు ఆ మనిషి అయితే అందరూ తన దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇది దేవుడండి. ఆ ఘటంకుండతో సహా వచ్చాం కదా, ఘటంకుండను కూడా అసలు తిప్పాలి గుడి చుట్టూ, కానీ తనకు ఆ శక్తి ఆవాహన అయ్యి అసలు తిరగలేని పరిస్థితి. అందుకే తనని ఒక చుట్టుతోనే లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇలా దేవుడు వెతుకున్న వాళ్ళు 5 చుట్లు తిరిగి అయితే లోపలికి వస్తారు. ఈ ఘటంకుండ దగ్గర కూడా అందరూ మంచిగా మొక్కుకుంటారు. అయిపోయిందండి. ఇక్కడ ఘటంకుండ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడిని కూడా తీసుకొచ్చారు కదా ఇందాక, వాళ్ళ దేవత దగ్గర అవైతే విగ్రహాలు పెట్టేస్తున్నారు. అయిపోయింది. ఇప్పుడైతే మనము ప్రొద్దున అక్కడ పుట్ట బంగారం అది పెట్టాము కదా, పుట్టకాడికి వెళ్ళాం కదా, అభిషేకం చేసి పూజ చేసి అక్కడ పెట్టేసి వచ్చాం కదా, అవన్నీ మళ్ళీ అక్కడికైతే పుట్ట బంగారం తీసుకురావడానికైతే వెళ్తున్నారండి. పుట్ట బంగారం తీసుకుని మళ్ళీ గుళ్ళోకే వస్తారు.